అసెంబ్లీలో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతకి అంత హోదా ఉంటుంది. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేస్తూ ఉన్నారు. సార్, కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడం లేదు, ఆయనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదా, ఆయన రాజకీయాలంటే వదిలేసుకున్నారా, భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది కాబట్టి దాన్ని నమ్మాల్సి ఉంటుంది అని చెప్పి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. సార్, అంటే అసెంబ్లీకి రాకపోతే రాజకీయాలు వదులుకున్నట్టేనా? ఆయన అన్నది అది కూడా కాదు, రాజకీయాలు వదులుకోవడం అనేది ఇష్యూ కాదు. మీరు ఆయన అన్నది ఏంటంటే అసెంబ్లీకి రానప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు అన్నది క్వశ్చన్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలు వదులుకో అసెంబ్లీలో సభ్యత్వం లేని వాళ్ళు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తుంటారు. అన్ని పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని ఏముంది? దేశంలో చాలా పార్టీలకు ప్రాతినిధ్యం కూడా ఉండదు. మొన్నటి దాకా 2019 నుంచి 24 వరకు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండేనా? మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయలేదా? కమ్యూనిస్ట్ పార్టీలకు రాజకీయాల్లో అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉందా? రాజకీయాలు చేయడం లేదా? అందువల్ల నేను చదివింది అయితే ఆయన అన్నది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మీరు అసెంబ్లీకి రానప్పుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ వల్ల ఉపయోగం ఏంటి అని, అది క్వశ్చన్ అండి. సో కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే స్టేటస్ను అసెంబ్లీకి హాజరు బట్టి ఇవ్వరు. అసెంబ్లీకి ఎంత రెగ్యులర్గా వచ్చాడా, రెగ్యులర్గా రాలేదా అన్న హాజరు బట్టి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వరు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, ఆ ప్రధాన ప్రతిపక్షం అతన్ని నాయకునిగా ఎన్నుకున్నప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వస్తుంది. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ అటెండెన్స్ ఆఫ్ ద అసెంబ్లీకితో లింక్ లేదు. అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉంటుందా ఉండదా, అసెంబ్లీకి రావడమా రాకపోవడం, ఈ రెండు వేరు అంశాలు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి రావాలా రాకూడదా అంటే తప్పనిసరిగా రావాలి. ఎంత పెద్ద నాయకుడైనా అసెంబ్లీకి రావాలి. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. అందువల్ల రాజకీయాల్లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యర్థుల్ని కనుక ఒక బాధ్యత చేపట్టినప్పుడు ఆ బాధ్యత నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేదంటే ఆయనకు ఆసక్తి లేకపోతే మరెవరికైనా శాసనసభాపక్ష నేతగా, శాసనసభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడిగా పెట్టి ఆయన గౌరవంగా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు కేంద్రం పార్లమెంట్లో సోనియా గాంధీ పార్లమెంటరీ పక్ష నాయకుడు, లోక్సభలో రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. సో అదొక వెసులుబాటు ఉంటుంది ఆయన అసెంబ్లీకి రానప్పుడు. ఎందుకంటే ఉభయ సభలు ఉంటాయి కనుక, శాసన మండలి కూడా ఉంటుంది కనుక, లెజిస్లేటివ్ పార్టీ ఉంటుంది, రెండు కలిపితే. సో అందువల్ల దాన్ని పార్లమెంటరీ పార్టీ అని అంటారు. సో పొలిటికల్ స్ట్రక్చర్లో ఉంటుంది, లెజిస్లేటివ్ స్ట్రక్చర్ కన్నా పొలిటికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. అందువల్ల ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి, సో ఆయన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ తరఫున ఇంకోరిని పెడితే వారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా వారి బాధ్యత నిర్వర్తిస్తారు. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది మన పార్లమెంటరీ డెమోక్రసీలో షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. అంటే ఈ ద చీఫ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్. అందులో బీఆర్ఎస్ పదే చెప్తోంది మళ్ళీ కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు, బీఆర్ఎస్ పాలన కొరకు ఎదురు చూస్తున్నారని అంటున్న సమయంలో సో ఖచ్చితంగా సభలో నిలబడి తన వర్షన్ వినిపించాలి. అందులో ప్రత్యేకంగా కేసీఆర్ పాలనకు సంబంధించిన 10 ఏళ్ల పాలనకు సంబంధించిన అనేక అంశాలు సభలో చర్చకు వస్తున్నాయి. అఫ్కోర్స్ సంబంధిత మంత్రులు ఆనాటి మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. ఉదాహరణకు విద్యుత్ పైన చర్చ జరుగుతున్న సమయంలో జగదీశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. అలాగే ఆర్థికపరమైన అంశాలు వచ్చినప్పుడు హరీష్ రావు రియాక్ట్ అవుతున్నాడు. ఇరిగేషన్కు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు హరీష్ రావు రియాక్ట్ అవుతున్నాడు. సో గత ప్రభుత్వం పైన వస్తున్నటువంటి విమర్శలకు అప్పటి బీఆర్ఎస్ మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. కానీ అల్టిమేట్గా అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు కానీ, ఆ ప్రభుత్వ విధానాల మంచి చెడులకు కానీ మొదటి బాధ్యుడు కేసీఆర్. ఎందుకంటే కేసీఆర్ పేరిట జరిగిన పాలన మనందరికీ తెలుసు. పేరిట జరగడమే కాదు, ఆ రోజుల్లో మంత్రులు పెద్దగా నిర్ణయాలు తీసుకొని వారు స్వతంత్రంగా వ్యవహరించారని ఎవరు అనుకోలేదు. సో విధానపరమైన నిర్ణయాలు ఏవైనా కేసీఆర్ తీసుకున్నాడు. సో ఈవెన్ ఆ మంత్రులకు సంబంధం లేకుండా ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల విద్యుత్ ఒప్పందాల పైన చర్చ జరుగుతున్నప్పుడు జగదీష్ రెడ్డి రెస్పాండ్ కావడం ఎంత కీలకమో కేసీఆర్ రెస్పాండ్ కావడం కూడా అంతే కీలకం.
బీఆర్ఎస్ కూడా అది అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే బయట సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అటాక్ చేస్తున్నప్పుడు, ప్రభుత్వం అధికారికంగా శ్వేతపత్రాలు అసెంబ్లీకి సమర్పించినప్పుడు దాన్ని జగదీష్ రెడ్డి కంటెస్ట్ చేయడము కన్నా కేసీఆర్ దాన్ని కంటెస్ట్ చేసినప్పుడు మీడియాలో కవరేజ్ కానీ ప్రజల పర్సెప్షన్ పైన ప్రభావం చూపడానికి కానీ ఉపయోగంగా ఉంటుంది. ఏం కేసీఆర్ సబ్జెక్ట్ లేని వాడు కూడా కాదు. ఇప్పుడు అక్కడ ఇరిగేషన్ పైన హరీష్ రావు కన్నా, పవర్ పైన జగదీష్ రెడ్డి కన్నా, ఆర్థిక అంశాలపైన హరీష్ రావు కన్నా కేసీఆర్కి ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నవాడే తప్ప నాకు అవగాహన లేనివాడైతే కాదు. మాట్లాడగలిగేవాడు కాదా అంటే అంతకన్నా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. సో అవగాహన ఉండి మాట్లాడగలిగి బాధ్యత కలిగిన వ్యక్తి సభలో లేకపోవడం అది సభకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, బీఆర్ఎస్లో మంచిది కాదు. అందువల్ల జగదీష్ రెడ్డి అన్న మీ స్థాయికి కేసీఆర్ ఎందుకు మేము చాలు అంటే, స్థాయిలు నిర్ణయించేది వ్యక్తిగతమైన మన అభిప్రాయాలు కాదు ఒక వ్యక్తుల పట్ల. స్థాయిని నిర్ణయించేది సమాజము, ప్రజలు రేవంత్ రెడ్డికి పోటీగా ప్రజలు జగదీష్ రెడ్డిని నిర్ణయించలే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కౌంటర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ జగదీష్ రెడ్డిని బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత చేస్తే ఓకే, కానీ చేయలే కదా వాళ్ళ పార్టీ కేసీఆర్ని చేసింది కనుక మేము సరిపోతామంటే ముఖ్యమంత్రికి జగదీష్ రెడ్డి ఎట్లా సరిపోతాడు? ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నేత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సరిపోతాడు తప్ప, అంటే ముఖ్యమా రేవంత్ రెడ్డికి స్థాయిని కానీ అలాగే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కేసీఆర్ స్థాయిని కానీ తెలంగాణ ప్రజలు నిర్ణయించారు. జగదీష్ రెడ్డి మానసిక దృక్పథం నుంచి అది ఎమర్జ్ కాదు, ఎవాల్వ్ కాదు. మీకు చాలా గౌరవం ఉంటే ఉండవచ్చు కేసీఆర్ పైన, రేవంత్ రెడ్డి పైన గౌరవం ఉండకపోవచ్చు, కానీ పొజిషన్స్ ఆర్ నాట్ డిసైడెడ్ బై అవర్ సబ్జెక్టివ్ ఒపీనియన్స్. పొజిషన్స్ ఆర్ డిసైడెడ్ బై ది ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్. ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్ అంటే ప్రజలు ఎన్నికల్లో ఓటు వేసి తీర్పులు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునబెట్టి కేసీఆర్ను ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయిలో కూర్చునబెట్టారు. జగదీష్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే స్థాయిలో కూర్చునబెట్టారు. అందువల్ల మీ స్థాయికి నేను సరిపోతా అంటే రేపు ఇంకోరంటారు నీ స్థాయికి ఇంకో మా ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా సరిపోతాడు సూర్యాపేటలో అంటారు. అంటే మా పటేల్ రమేష్ రెడ్డి సరిపోతారని వీళ్ళు అంటారు. దానికి ఎండింగ్ ఎక్కడి జగదీష్ రెడ్డి స్థాయికి రేవంత్ రెడ్డి ఎందుకు, బట్టి విక్రమార్క ఎందుకు, మా పటేల్ రమేష్ రెడ్డి సరిపోతారు అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఉండదు కదా. సో అందువల్ల ఎవరికి సరిపోతారనేది డెమోక్రసీలో ప్రజలే నిర్ణయించేది. సో అందువల్ల ప్రజల తీర్పు చెప్పాక సరిపోకపోవడం పైన మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. అందువల్ల ఖచ్చితంగా ఈ కేసీఆర్ పాలనలో జరిగిన కోట్ అండ్ కోట్ అనర్థాలు, అక్రమాల పైన, ఎందుకంటే కోట్ అండ్ కోట్ ఎందుకంటున్నా అంటే అది ఆరోపించబడుతున్న అక్రమాలు, అనర్థాలు కనుక వాటిపైన శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పక్షాన తన గత ప్రభుత్వ పక్షాన నిలబడి సమర్థించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి రావాల్సిందే. అఫ్కోర్స్ అది వ్యక్తిగతంగా భరించలేము, అందువల్ల ఆ ప్రాబ్లం ఉంటుంది. అది మిగతా ప్రతిపక్ష సభ్యుల పట్ల కేసీఆర్ సమయంలో ఎలా వ్యవహరించారు, ప్రతిపక్షాలు మాట్లాడినిచ్చారా, సభ నుంచి ఎలా సస్పెండ్లు చేయించారు, ఇవన్నీ మనం చూసాం కదా. గతంలో ప్రతిపక్షాలకు కేసీఆర్ ఎంత గౌరవం ఇచ్చాడో ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అంతే గౌరవం ఇస్తారు, అంతకని ఇవ్వరు. గౌరవం అనేది ఎప్పుడు కూడా డిమాండ్ చేయాల్సింది కాదు, కమాండ్ చేయాల్సింది. నీ స్థాయిని బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నువ్వు గతంలో వ్యవహరించిన తీరుని బట్టి గౌరవం ఉంటుంది తప్ప గౌరవం అనేది నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు. అందువల్ల కేసీఆర్ పాలనలో ప్రతిపక్షం పట్ల ఎలా వ్యవహరించారో ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు అలాగే వ్యవహరిస్తారు. వ్యవహరించకూడదు అని నాలాంటి వాడు అంటాడు ఖచ్చితంగా, కానీ రాజకీయాల్లో అలా ఉండవు కదా. ఎవరి వారి వ్యక్తిగత రాగద్వేషాలు ఉంటాయి కదా. అందువల్ల రేవంత్ రెడ్డికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అనుభవం అయితే ఎదుర్కొన్నాడో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఉన్నాడు గనక కేసీఆర్ కూడా అలాంటి అనుభవాన్ని నేను ఇవ్వాలి అని ఆయన కోరుకుంటే కోరుకోవచ్చు. అది నాలాంటి వాడు కరెక్ట్ అనకపోవచ్చు కదా. కేసీఆర్ సమయం కరెక్ట్ కాదు, రేవంత్ సమయం కరెక్ట్ కాదనొచ్చు, కానీ రాజకీయాలు అలా ఉండవు కదా. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవ్రీబడి వాంట్స్ టు సెటిల్ స్కోర్స్. అందువల్ల దానికి భయపడి దానికి వెనకాడి సభకు రాకుండా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల సభకు రాకపోవడం వల్ల కేసీఆర్ స్థాయి పెరగదు, సభకు రావడం వల్ల కేసీఆర్ స్థాయి పెరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు కేసీఆర్ మొన్న బడ్జెట్ పైన తర్వాత మాట్లాడుతూ అసలు ఏ పాలసీ లేదు, ఐటీ పాలసీ లేదు, ఇండస్ట్రియల్ పాలసీ లేదు, ఎంప్లాయ్మెంట్ పాలసీ లేదు, అగ్రికల్చర్ పాలసీ లేదు అని ప్రభుత్వాన్ని నిలదీశాడు.
అది మీడియా పాయింట్ దగ్గర నిలదీస్తే పాలసీలు రావు కదా. నిలదీయాల్సింది అసెంబ్లీలో ఒక షాడో చీఫ్ మినిస్టర్ అని పార్లమెంటరీ డెమోక్రటిక్ నామ్స్లో ఎందుకంటారంటే ప్రభుత్వ విధానాలకు ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయమైన విధానాల్ని సభలో ప్రవేశపెడతారు. అందువల్ల షాడో చీఫ్ మినిస్టర్ అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ పాలసీ లేదు, బీఆర్ఎస్ దానికి ఆల్టర్నేటివ్ ఐటీ పాలసీ సభావేదికగా వివిధ సందర్భాల్లో అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానము, బడ్జెట్లనైతే ప్రతి కీలకమైన మంత్రిత్వ శాఖల పద్ధతులపైన చర్చ వస్తుంది. లేదు అధికార ప్రతిపక్షాలు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ అంటారు, అంటే సావధాన తీర్మానం అనొచ్చు, షార్ట్ డిస్కషన్ అనొచ్చు, ఈవెన్ అవిశ్వాస తీర్మానాలకు కూడా పెడతారు. అవిశ్వాస తీర్మానం కూడా పెట్టేది ప్రభుత్వాన్ని ఓడించడానికి కాదు, అవిశ్వాస తీర్మానం పెట్టేది ప్రభుత్వ పనితీరు పైన కూలంకుషంగా చర్చ జరిపించడానికి కూడా పెడతారు. సో అలా రకరకాల లెజిస్లేటివ్ ప్రొసీజరల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించుకొని సభలో ఆల్టర్నేట్ పాలసీ చెప్పచ్చు. అయ్యా ఎనర్జీ పాలసీ ఇట్లుండాలి, ఐటీ పాలసీ ఇట్లుండాలి, అగ్రికల్చర్ పాలసీ ఇట్లుండాలి, కాంగ్రెస్ పార్టీకి పాలసీ లేదు లేదా ఉన్న పాలసీ తప్పని చెప్పాలి. సో అది చెప్పకుండా నేను సభకు దూరంగా ఉంటాను అని ఒక సభలో ప్రతిపక్ష నేత కాదు, సాధారణ శాసనసభ్యుడు అనుకోవద్దు, అందులో ప్రతిపక్ష నేత అసలే అనుకోకూడదు. అందువల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా ఏమి విమర్శించాలన్నది నాకు ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే కేసీఆర్ సభకు రావాలి, ప్రధాన ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా తన బాధ్యత నిర్వర్తించగలిగిన సామర్థ్యము, వాక్చాతుర్యము, అవగాహన, అనుభవం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ కనుక తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఆ రకమైన పాత్ర కేసీఆర్ నుంచి కోరుతారు.